హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు రియాలిటీ చెక్. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అనూహ్యంగా పెంచుకుంది. నార్త్తో పోలిస్తే సౌత్లో బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుంది. ఇది తెలంగాణలోను అలాగే ఆంధ్రప్రదేశ్లోను ఎంపీ ఎమ్మెల్యే స్థానాలను ఈసారి మెజార్టీగా బీజేపీ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. అయితే నార్త్లో దెబ్బతిన్నటువంటి బీజేపీ పార్టీ ఈసారి సౌత్లో పాగా వేసుకుంటూ వస్తుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఎంపీ స్థానాలతో సాధించింది. ఆ అత్యధిక ఎంపీ స్థానాలతోనే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ పుంజుకోవడానికి గల కారణాలు నెక్స్ట్ బీజేపీ పార్టీకి ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇటు ఇప్పటికే ఏపీలో ఇటు జనసేన అలాగే టీడీపీతో పొత్తులో ఉన్నాయి. పొత్తులో ఉండి కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్డీకి సంబంధించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇప్పుడు బీజేపీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, బీజేపీ నెక్స్ట్ ప్లాన్ సౌత్లో ఎలాంటి ఈక్వేషన్ చేంజ్ చేయబోతుందనే దానిపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ సత్యజ్యోతి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. సో ఏంటి మేడం, బీజేపీ చాలా ఫాస్ట్గా గ్రో అయింది సౌత్లో, ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో గ్రోయింగ్ ఉంటుందని చెప్పేసి. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒకటేనండి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మార్పులు కావచ్చు, తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఈరోజు భారతదేశం మొత్తం గర్వంగా చెప్పుకుంటుందంటే నరేంద్ర మోడీ గారు. ఆయన 10 ఏళ్ల కృషి, ఆయన 10 ఏళ్ళు పడ్డ కష్టం ఈరోజు ప్రజలు ఈ రూపంగా తనకి ఒక గిఫ్ట్గా ఇచ్చారని అనుకోవచ్చు మనం ఈ విషయంలో అయితే. ఓకే. సో అంటే గతంలో ఒకసారి పొత్తు పెట్టుకుని తర్వాత పొత్తు లేకుండా టీడీపీ ఉండడం కానీ, మళ్ళీ ఇప్పుడు కూటమితోటి మళ్ళీ అధికారంలోకి రావడం, ఇదంతా కూడా ఏంటంటే ప్రజలకి ఏదైతే జరుగుతున్న అన్యాయం మీద మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయాలి. ఏదైతే ఏపీలో ఉన్నటువంటి నష్టం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి బాగా అర్థమైంది. రాజకీయాలు అంటే వాళ్ళు రేపు చిన్నపిల్లలు కూడా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చారు. సో చైతన్యం అన్నది ప్రజల్లో వచ్చింది కాబట్టి ఈ యొక్క విజయం అన్నది సాధ్యమైంది మనకి. తెలంగాణలో గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా డబల్ 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్నారు. ఇటు ఏపీలో కూడా ఎంపీ స్థానాలను గెలుచుకున్నారు, అలాగే యాజ్ వెల్ అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. సో తెలంగాణ ఫ్యాక్టర్కి వచ్చేసరికి కాంగ్రెస్ తో పాటు, అంటే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే ఒక ఓట్ పర్సంటేజ్ ఎక్కువగానే వచ్చింది బీజేపీకి. బీఆర్ఎస్ ఇక్కడ ఎక్కడ కూడా కథమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలాంటి స్ట్రాటజీ బీజేపీ ఉపయోగిస్తుంది తెలంగాణకి సంబంధించి? అంటే స్ట్రాటజీ అనే దానికంటే కూడా ప్రజలలో మమేకం అయిపోయింది బీజేపీ రోజు. ఇప్పుడు ఎందుకంటే ప్రత్యున్నయం ఎక్కడ చూస్తున్నారు? బీజేపీ. ప్రతిపక్షంగా ఎవరిని చూస్తారు? బీజేపీని. సో ఏదైతే మేము 2 సీట్లకే సాధ్యమయ్యి అధికారంలోకి వచ్చామో, ఇప్పుడు చూస్తే మేము 8 సీట్లకు వచ్చింది తెలంగాణకి. సో ఇట్లా రోజు రోజుకి ప్రజల్లోని సమస్యల మీద కావచ్చు, విద్యార్థుల మీద కావచ్చు, ముఖ్యంగా మనం చెప్పుకున్న రైతన్నల గురించి అక్కడ ఒకానొక టైంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అభిప్రాయం కూడా మార్చుకున్నారు. ఆయన తీసుకున్న పథకాలు కానీ ఏదైనా కూడా ఆయన మార్చుకోవడం కూడా జరిగింది. ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడంలో నెంబర్ 1గా ఉంది నరేంద్ర మోడీ గారు. తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. గవర్నమెంట్ ఉన్నప్పుడు, మన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది. కానీ దాన్ని ఇమ్మీడియట్లీ మనము కలెక్ట్ చేసుకుని ప్రజలకు ఏం కావాలన్నది ఇచ్చి, రైతన్నల గురించి మాట్లాడి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది ఇవ్వడం అన్నది నరేంద్ర మోడీ గారికి సాధ్యమైంది. సో ఇవన్నీ పరిణామాలు అంటే ఒక మంచి పరిణామం అనేది దీన్ని మనం చూడొచ్చు తెలంగాణలో. ఎందుకంటే మనము ఎంపీ ఎమ్మెల్యే స్థానాల దగ్గర నుంచి తీసుకుంటే లాస్ట్ టైంకి కూడా ఇప్పటికీ చాలా డెవలప్ వచ్చేసింది. సో ఈసారి ఎంపీలో చూసుకుంటే 8 సీట్లు వచ్చినాయి మనకి. సో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుందో ఆ రోజే పతనం అన్నది తెలంగాణ ప్రజలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఈ ఎంపీ ఎలక్షన్ లో కూడా ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవడం అన్నది వాళ్ళు చేసిన అవినీతికి ఈ రోజు నిదర్శనంగా ప్రజలు చూపించారు. సో అదే ప్రకంగా మనము కాంగ్రెస్ ను కూడా మనం మాట్లాడుకుంటే కనుక ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి 6 హామీలు కూడా ఎక్కడా నెరవేరట్లేదు. సో రానున్న కాలంలో కూడా వాళ్ళది మళ్ళీ బై ఎలక్షన్ కన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఇంకా ఎమ్మెల్యేలు రాజీనామా చేయొచ్చు. ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ఎలా ఉందన్నది మనందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ఎవ్వరం కూడా అట్లా అనమండి. ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఆయన ఏమన్నాడు, నేను నిన్ననే వచ్చాను, లంకి బిందెలు ఉన్నాయేమో అనుకున్నా. ఇక్కడ లంకి బిందెలు ఏం లేవు, తినడానికి కూడా కనీసం ఒక పూట ఒక గుప్పుడు మెతికలు కూడా లేవు, అంత అప్పుల పాలు ఉంది ఇక్కడ. సో నేను నోరు కట్టుకొని, నేను కడుపు కట్టుకొని, నేను అవినీతి చేయకపోతే నాకు 1,00,000 కోట్లు ఒక్క రోజులో నేను సంపాదిస్తాను ఆయన మనసులో ఉన్న మాట బహిరంగంగా ప్రజల ముందు పెట్టాడు. అంటే ఇట్లాంటివన్నీ కూడా మనము సందర్భానికి అనుకూలంగా కాకుండా అసలు ఆ సందర్భం ఏంటనేది కూడా మర్చిపోయి మాట్లాడడం అన్నది ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఏ రకంగా అన్నది మనకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ఒక వైఖరితో అంటే అమలు కాలేని ఒక హామీలను ఇవ్వడం,
ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చేసింది పక్క రాష్ట్రాలు చూసుకుంటే కర్ణాటక తీసుకుంటే కనుక అక్కడ వాటర్ లేక ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, బస్సులు ఫ్రీ బస్సులు అన్నారు. మన తెలంగాణలో కూడా అదే పథకం తీసుకొచ్చారు. ఈరోజు ఆటో వాళ్ళందరూ కూడా సమ్మెలు చేశారు మొన్నటి దాకా మనం చూసుకుంటే. విద్యార్థులు బస్కి వాళ్ళకి కాలేజీలకు వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ రోజు వరకు కూడా. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, అంత టెన్షన్లో ఉంది తెలంగాణ. అంటే ఏదైతే కేసీఆర్ గారు సగము నాకి పెట్టాడో ఈరోజు మొత్తానికి పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డాడుగా ఉంది తెలంగాణ ప్రజల పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులలో ఏమైంది, నరేంద్ర మోడీ గారు ఏదైతే చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, మన దేశానికి తీసుకొస్తున్నటువంటి వనరులు కావచ్చు ఇక్కడ, ఎందుకంటే పక్క దేశాలు కాకుండా పక్క రాష్ట్రాలు కాకుండా పక్క దేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు భారతదేశం అంటే. ఈరోజు 3వ స్థానానికి తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. ఇట్లాంటి పరిణామాలు చూసేసరికి బీజేపీకి ఓటేస్తే, బీజేపీ గవర్నమెంట్ వస్తే ఈ రాష్ట్రం కూడా బాగుపడుతుంది, మనకు కూడా భరోసా ఉంటుంది, ఒక రైతన్న బతకగలుగుతాడు, పండించుకున్న పంట కావచ్చు. ఈరోజు ఏ రకంగా చూసినా కూడా బీజేపీ చేసే అమలు ఎవరికి కూడా సాధ్యం కావట్లేదు. మనం కరోనా టైం అనుకుంటాం, అయిపోయింది కూడా 3 years అవుతుంది, ఇంకా దాన్ని రిపీట్ చేసుకుంటే బాగుండదు కాబట్టి. కానీ మనం ఒక్కసారి ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే అన్ని కోట్ల రూపాయల వ్యాక్సిన్ అన్నది ఎవరికి సాధ్యమేం చెప్పండి. ఈరోజు ఆర్థిక మాన్యంతో చాలా దేశాలు చేతులు ఎత్తేసాయి మా వల్ల కాదు అని చెప్పి. అట్లాంటి ఒక పరిస్థితులలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు పెద్దతనంగా ఉండి, ఒక పెద్ద దిక్కుగా ఉండి ఈరోజు భారతదేశాన్ని తన భుజాల మీద కాపాడుతూ, ఎక్కడ చిన్న తప్పులు ఉన్నా కూడా మేము అనుకుంది 300 సీట్లు దాటుతామని అనుకున్నాం. కానీ మళ్ళీ మహాకూటంతో ఈరోజు మళ్ళీ అధికారంలోకి రాగలిగాం. అంటే ఎక్కడ చిన్న తప్పులు ఉన్నా కూడా మాకు అధికారాన్ని మళ్ళీ ఇచ్చారంటే ఈరోజు ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే ఈ రోజు ఇన్ని మంచి పనులు చేయగలిగింది ఒక నరేంద్ర మోడీ గారి హవాలోనే. సో ఈ రకంగా ముందుకెళ్తున్నాం కాబట్టి రానున్న కాలంలో తెలంగాణలో ఏదైనా జరగవచ్చు, అందరం ఎదురు చూడవచ్చు. ఏదన్నా జరగవచ్చు అంటే గవర్నమెంట్ కొలాప్స్, ఇంకంతే కదా. కొలాప్స్ అని ఎవరన్నారు? ఒకటి మేము అనేది ఏంటంటే, ఒక అధికారంలోకి వచ్చినప్పుడు కష్టాలు, నష్టాలు, బాధలు, తిట్లు, విమర్శలు, ప్రసమ్మలు అన్నీ ఉంటాయి. కానీ మనం ఈరోజు అవేం వద్దు, మనకి ఇక్కడ ఏదో లంకి బిందెలు ఉన్నాయి, ఇక్కడేమో నీలమాడిగలు ఉన్నాయి, తవ్వుకుందాం, ఇక్కడ ఏదో మైనింగ్ ఉందని ఒక సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అన్నది చాలా బాధాకరంగా ఉందన్నమాట. అంటే తెలంగాణ ప్రజలకి ఒక సీఎం అన్నది చాలా రెస్పాన్సిబిలిటీతో ఉన్నటువంటి పదవి అది. దాన్ని కూడా ఆయన అంత చులకనగా మాట్లాడడం అన్నది ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ అయ్యారు ఒక మేర, బీజేపీ పార్టీని ఒక నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేశారు. ఏపీకి వస్తే ఇప్పుడిప్పుడే మళ్ళీ అక్కడ బిల్డప్ అవుతున్నారు. ఇప్పుడు అక్కడ ఎంపీలు గెలిచారు, దాదాపు 8 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో కూడా మినిస్టర్లు ఉన్నారు, ఎంపీలు కూడా ఉన్నారు. సో ఏంటి ఏపీలో అంత ఫోకస్ చేసి, అంటే వితౌట్ టీడీపీ, వితౌట్ జనసేన లేకుండా బీజేపీ బతకలే పరిస్థితి లేదా అక్కడ? లేదంటే వాళ్ళిద్దరికి మీరు కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకున్నారా? అంటే నేను అదే చెప్తున్నా, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు సపరేట్గానే పోటీకి వెళ్ళారు, కలిసి వెళ్ళలేదు. కానీ ఈసారి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అవినీతి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విఫలం చెందింది గవర్నమెంట్ అన్నది, విఫలం చెందింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలనలో ఏంటంటే ఆయన చూపించిందంతా కూడా మేడి పండులాగా చూపించడం అనేది జరిగింది. సో దాన్ని ఎదుర్కోవాలి, ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, ప్రజలే వద్దనుకున్నారు. జగన్ అన్న ఏదైతే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు, ఆ ఒక్క అవకాశంలోని దాదాపు ఏపీని ఇంకొక 25 ఏళ్ళు వెనుకకి తీసుకెళ్లి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ పరిస్థితులలో ప్రజలు ఏమనుకున్నారు, మేము ఏ పార్టీ కలిసి వచ్చినా కూడా మాకు ఈ జగన్మోహన్ రెడ్డి వద్దని ప్రజలే ఈరోజు తీర్పునిచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏంటంటే కేంద్రంలో ఏదైతే అధికారంలోకి వస్తుందో ఆ బీజేపీ తోటి కలిసి వెళ్తే వాళ్ళకి ఏదైతే కోరుకుంటున్నారో ఉద్యోగాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ఏదైతే ఈరోజు అమరావతి రైతులు పడుతున్న కష్టం కావచ్చు, ముఖ్యంగా మనకి మెయిన్ పాయింట్ అదే కదా, ఈరోజు బర్నింగ్ ఇష్యూ ఇది అమరావతి రైతులు అన్నది. సో ఇలాంటివన్నీ కూడా ఒకటి చూసేసరికి ఏమైందంటే అందరూ కలిసి వెళ్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది, మళ్ళీ ఆ రాష్ట్రం మళ్ళీ ధనిక రాష్ట్రంగా దాన్ని మనం రూపొందించుకోవచ్చు అని ఒక లక్ష్యంతో వెళ్ళడం తప్ప బీజేపీకి అధికారమే కావాలి, ప్రతి రాష్ట్రంలోని బీజేపీ హవా నడవాలన్నది ఈరోజు నరేంద్ర మోడీ గారి ఏజెండా కాదు. ఏ రాష్ట్రమైనా బాగుపడాలి, అక్కడ ఉన్న ప్రజలు బాగుపడాలి, ముఖ్యంగా పేదలు, వాళ్ళకి చేసుకునే కష్టం వాళ్ళు తినేలా ఉండాలి తప్ప ఎవరో వచ్చి దాన్ని తన్నుకుని పోతా ఉంటే చూడడానికి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు అయితే దాన్ని స్వాగతించే పరిస్థితులు లేరు. ఏపీ డెవలప్మెంట్ కట్టుబడి ఉందా బీజేపీ?
ఉన్నందుకే కదండి ఈ రోజు మహాకూటమికి కూడా మేము సపోర్ట్ చేసాము, కలిసి వెళ్ళడం కానీ. ఈ రోజు పురంధరేశ్వరి గారు కూడా ఆవిడ అంత కష్టపడిందంటే అది అందరు కలిసి ఉండాలనే కదా. ఇప్పుడు ఒక రాష్ట్రం బాగుపడితేనే కదండి దేశం బాగుపడుతుంది. సో రాష్ట్రాన్ని మనము పక్కన పెట్టేసి మన పార్టీ ఉండాలి చాలు, మనం అధికారంలో ఉంటే చాలు అనుకునే మెంటాలిటీ, అలాంటి సిద్ధాంతం బీజేపీకి లేదు. అంటే తెలుగు రాష్ట్రాలకి వచ్చేసరికి జనరల్ ఒపీనియన్ ఏముంటుందంటే, ఇక్కడ కేసీఆర్ బీజేపీ మనిషి, రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి, అక్కడున్న జగన్ బీజేపీ మనిషి, చంద్రబాబు బీజేపీ మనిషి, పవన్ కళ్యాణ్ బీజేపీ మనిషి. జనాలు పబ్లిక్ కామన్గా థింక్ చేసేది అంటే ఇక్కడ ఎవరున్నా సరే ఇక్కడ బీజేపీకే సపోర్ట్ ఉంటుంది. సో బీజేపీ ఏ చెప్తే అది వింటది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా. సో అది లాజికే కదా, అది వాళ్ళు అనుకోవాలని చెప్పడంలో తప్పలేదు కదా. ఎవరు ప్రజలు నమ్ముకో, ప్రజలు చెప్పడం కాదండి, ఇక్కడ ప్రజలు ఏం కోరుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మారు. 5 ఏళ్ళు నాకు అవకాశం ఇవ్వండి, నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అని అన్నాడు. ఈ రోజు ఆయన అది చేసినుంటే, ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేర్చినుంటే, ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళినుంటే అసలు 11 సీట్లు వచ్చి కనీసం ప్రతిపక్షంగా కూడా మిగలలేని పరిస్థితి ఈ రోజు వైకాపాకి ఎందుకు వచ్చింది? అది కేవలం ప్రజలు ఇచ్చిన తీర్పే కదా. మేము అడగలేదు కదా, మేమైతే ప్రచారం చేయలేదు కదా, బీజేపీ నాయకులు అక్కడ ప్రచారం చేయలేదు. ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు తప్ప వేరే ప్రచారం అన్నది ఇప్పుడు బీజేపీ అట్లాంటి ఒక మూర్ఖత్వపు రాజకీయం అయితే బీజేపీ చేయదు. సో ప్రజలు ఏదైతే కోల్పోయారో అది మాకు కావాలి అని అనుకున్నారు, వాళ్ళ హక్కుల కోసం ఈరోజు పోరాడారు. ఈరోజు ఏదైతే మహాకూటమి ఏదైతే నమ్మారో, ఇంతకు ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ఆయన ఎందుకంటే ఏపీ కోసం ఆయన ఎన్ని రోజులు జైలు ఉన్నది ప్రజలకి బాగా అర్థమైంది. ఒక పెద్ద మనిషి ఈరోజు 75 ఏళ్ళు వయసు మీద పడ్డా కూడా ఆయన ప్రజల కోసం జైల్లో ఉండి అహర్నిశలు ఎంత టార్చర్ అనిపించారో మనం చూసాం. సో ప్రజలు ఏం కోరుకున్నారంటే ఒక పెద్ద దిక్కు, ఒక అనుభవం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిని మేము పోగొట్టుకున్నాం అన్నది ఈరోజు ప్రజలకి అర్థమైంది. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్ప మేమేదో ఈరోజు రాష్ట్రాలకి ఏదో చెయ్యాలని కాదు, అన్యాయం చేయాలని కాదు. ఎవరు వచ్చినా ఏ పార్టీ ప్రాంతీయ పార్టీలు పెట్టినా కూడా నరేంద్ర మోడీ గారు స్వాగతించారు, ఆ పార్టీకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆయన మాజీ సీఎం కొడుకుగా ఈరోజు జగన్ అన్నకు ఒక అవకాశం ఇవ్వడం అనేది జరిగింది మనకి, కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. అది సో జగన్ ఫెయిల్ అయ్యాడు దాంట్లో. ఎందుకంటే ఒక గవర్నమెంట్ రూల్ చేయడం అన్నది ఒక వ్యక్తితుడు అయ్యేది కాదు. సో అందరూ క్యాబినెట్ మినిస్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఒక ఘాటి మీద నిలబడి ఒక నిర్ణయాలు కానీ ఏదైనా చేసే పనులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పథకాలు కానివ్వండి, ప్రతిదీ కూడా రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక మాట మీద నడవాలి తప్ప ఈరోజు ఒక డమ్మీలాగా ఒక జగన్మోహన్ రెడ్డిని చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 100% అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న ఒక వ్యక్తిని డమ్మీలుగానే చూపించారు. అక్కడ ఉన్న మినిస్టర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంస్ కావచ్చు, ఎప్పుడు మనము కని విని వెరగమన్నమాట. డిప్యూటీ సీఎంస్ ఎంతమందిని పెట్టారో మనం చూసాం. 5 మంది డిప్యూటీ సీఎం. ప్రపంచంలో మనం ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, డిప్యూటీ సీఎంలు అంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఏదైతే సీఎం బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి భద్రత కానీ, ప్రజల సామాన్యులు ఈరోజు ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే వాళ్ళ నాయన పెట్టాడు ప్రజా దర్బార్ అని ఉంటుండే. జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ ఆయన చాలా ప్రజల్లోనే ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. అట్లాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని పోలీసులు పహారాలోనైనా ఒక గవర్నమెంట్ రూల్ చేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజల కష్టాలు చెప్పుకునే అవకాశం ఎక్కడిచ్చారు? అది మనం అందరం కూడా చూసాము. ప్రజలకు ఎక్కడ కూడా అట్లాంటి అసలు ఎక్కడ కూడా న్యాయం అన్నా జరగాలి. ఇంకోటి ఏంటంటే ఒక పార్టీ మీద ఇంకో పార్టీ వ్యక్తిగత కక్షలతోటి ఈరోజు ఒక గవర్నమెంట్ 5 ఏళ్ళు నడిచిందంటే అది ఎంత దుర్మార్గం అన్నది ప్రజలకు అర్థం కావాలా? వాళ్ళకి అర్థమైనందుకు ఇలాంటి తీర్పులు వచ్చినాయి అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు బీజేపీ ఇక్కడ సౌత్లో బలపడింది, నార్త్లో ఫెయిల్ అయిపోయింది. అంటే బీజేపీ డౌన్ అయిపోతుంది అనుకోవాలి. ఎందుకంటే 2014 ఎలక్షన్స్ చూసుకుంటే 2019కి పికప్ అయింది, ఇప్పుడు మళ్ళీ డౌన్ అయిపోయింది. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి బీజేపీ ఇంకా డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. డౌన్ అన్నది కాదండి, ఒకటి ఎక్కడన్నా కూడా ఇంత మనం మంచి నిర్ణయాలు తీసుకొని మంచి మంచి పథకాలు తీసుకెళ్ళి ఆ రాష్ట్రానికి ఎన్ని చేసినా కూడా ఎక్కడో చోట చిన్న ఫెయిల్యూర్ అన్నది ఉంటుంది. దాన్ని సరి చేసుకునే టైంలో ఎలక్షన్స్ రావడం కానీ ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఏదైతే రామ మందిరం అన్నది దాన్ని పార్టీకి రాజకీయంగా చూపించడం అన్నది ప్రతిపక్షాలు చేశారు. సో ప్రతిపక్షాలు ఒక దేవ మందిరాన్ని కూడా మనం రాజకీయాలకు వాడుకోవడం అన్నది ఇంకా వాళ్ళకి చెల్లింది. ఈరోజు బీజేపీకి మేము రామ మందిరాన్ని మేము వాడుకోలేదు, రామ మందిరానికి బీజేపీ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వలేదు. స్వస్థంగా ప్రజలు ఇచ్చినటువంటి రూపాయితోని కొన్ని కోట్ల రూపాయలతో ఈరోజు రామ మందిరం
కట్టుకోవడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితులలో మనము దాన్ని రాజకీయం చేయడము, దాన్ని ఇంకా మేము ప్రశ్నించదలుచుకోలేదు దాన్ని. ఎందుకంటే అది ఇప్పుడు ఎవరో ఎదుటోళ్ళు తప్పు మాట్లాడారని మనం కూడా అది మాట్లాడితే మనము వాళ్ళకి మనకి ఇంకా డిఫరెన్స్ ఏముండదు కదా. సో అక్కడ ఏదైతే ఓటమి వచ్చినా మేము అంగీకరిస్తున్నాం, ఇక్కడ మిస్టేక్స్ ఉంటే మేము ఒప్పుకుంటున్నాం మా గవర్నమెంట్. సో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా కూడా ఆయన తప్పు చేస్తే నేను తప్పు చేసాము దీన్ని సరిదిద్దుకుంటున్నామని చెప్తారు, ఆయన బేషరతుగా మాట్లాడతారు. ఎందుకంటే మనం చూసాం ఢిల్లీలో రైతుల ధర్నా అప్పుడు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ జరిగితే ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుంటారు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో ఎప్పుడు కలుపుతున్నారు? ఇదేంటి ఇంత పెద్ద మాట? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయనకి ఇప్పుడు కవిత గారిని జైల్లో పెట్టారు, కవిత గారిని జైల్లో పెట్టారు. కేటీఆర్ గారి మీద ఫోన్ ట్యాపరింగ్ కేసు నడుస్తుంది, కేసీఆర్ గారి మీద మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి అక్రమాలు ఉన్నాయని చెప్పేసి దాని మీద నోటీసులు ఇచ్చారు. సో ఇవన్నీ నెక్స్ట్ వన్ బై వన్ స్కెచ్ ఏమన్నా ఇస్తుందా? ఇప్పుడు ఏదైనా ఒక సామెత ఉంటది, పాపి చిరాయివు అని అంటాం, కానీ పాపి చిరాయివి కాదు. ఏదైనా కూడా పాపం పండినప్పుడు దానికి జరగాల్సిన ప్రక్షాళన అన్నది జరుగుతుంది. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, చట్టం కానీ ధర్మం కానీ న్యాయం కానీ. ఈరోజు చట్టం న్యాయం ధర్మం అన్నది ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఉంటుంది. తప్పు చేసినా ఒప్పు చేసినా ఏదైతే సన్మానాలు చేయడం ఎలా అయితే వచ్చో దానికి శిక్షలు కూడా అదే రకంగా ఉంటాయి. దానికి మేమేదో మా బీజేపీ ఉన్నందుకు మేమేదో మా పార్టీలను కలిపేసుకోవాలనేది మా సిద్ధాంతం కాదు. ఎందుకంటే ఈరోజు పక్క రాష్ట్రాలలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, పుట్టగడుగులాగా వస్తున్నాయి. వాళ్ళు ఏదన్నా ప్రజలకి అన్యాయం చేసి ప్రజలే తీర్పిస్తున్నారు. సో ఏదైతే ఈరోజు కవిత విషయంలో కానీ కేటీఆర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా వాళ్ళ తప్పులు అన్నది చట్టంలో తప్పు చేసినప్పుడు ఎవరు కూడా దానికి అతీతులు కాదు. చట్టంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టంలో లోబడి ఉండాలి. మనం తెచ్చుకునే చట్టాలు దానికోసం కదా. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఒక్క సిద్ధాంతం, కేసీఆర్ గారికి ఒక చట్టం అయితే ఉండదు కదా. సో తప్పు చేసినప్పుడు సీఎం కూతురైనా పిఎం కూతురైనా ఆ శిక్షలు అన్నది అంటే మీరే చెప్తున్నారు ఇందాక ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. అంటే నేను చెప్పడం కాదు, ఇది మన రేవంత్ రెడ్డి గారే దాన్ని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే బట్టి గారిని అవమానించడం కానీ, అదేవిధంగా వాళ్ళలో వాళ్ళు కుమ్ములాట కానీ, సో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునేటప్పుడు కానీ, అదేవిధంగా మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా టికెట్స్ అమ్ముకోవడం కానీ, అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఒక గవర్నమెంట్ నడిపే తత్వం అన్నది వాళ్ళ దగ్గర కనిపించట్లేదు. ఈరోజు పిసిసి పదవి కోసమే ఎంతో మంది కొట్లాడుకుంటున్నారు వాళ్ళు. సో అంటే ఇట్లాంటి పరిణామాలు ఉన్నప్పుడు ప్రజలు ఏం చూస్తారు? ప్రతిపక్షంగా ఎవరున్నారు? వీళ్ళు ఉన్నంతసేపు మాకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు. ఈరోజు రేషన్ కార్డు పెట్టుకున్న వాళ్ళకి గ్యాస్ ఫ్రీ అన్నారు, 500 రూపాయలకి సిలిండర్ అన్నారు. మరి ఈరోజు మా వదినలకు మా రిలేషన్స్లోనే ఎవరికి రాలేదు. సో అన్ని చాలా ఎవిడెన్స్ అన్ని కూడా ప్రజల ముందే ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షంగా ఉండి మేమేదో గవర్నమెంట్ సెంటర్లో అది ఉందని మేమేదో అబద్ధాల ప్రచారం అయితే చేయట్లేదు, ప్రజలే చేస్తున్నారు. వచ్చిన 6 నెలల్లోనే వీళ్ళు ఎలుగబెట్టింది ఏం లేదు. ఇంకొక 4 సంవత్సరాల 5 నెలలు మేము ఎట్లా భరించాలని ప్రజలే ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో లీడర్లు అందరూ కంఫర్ట్గా ఉన్నారా? అంటే మీరు ఇక్కడ ఏమన్నా పుల్లేస్తున్నారా? నేను వేయట్లేదు. అంటే చాలా మంది లో క్యాడర్లో కొంతమంది అసంతృప్తికి సంబంధించిన లీడర్లు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయ్యారు. రేపు ఇంకా బాధ్యతలు కూడా బాధ్యతలు తీసుకుంటారు. నెక్స్ట్ కొత్త వ్యక్తికి ఏదైనా మళ్ళీ ఇక్కడ చేంజెస్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ అధ్యక్ష పదవి కూడా చేంజెస్ చేస్తారని చెప్తున్నారు. దాంట్లో కూడా రేస్ కంటిన్యూ అవుతుంది. ఈటల రాజేంద్ర గారు ఎంపీగా గెలిచారు, ఆయనకు కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించి బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసింది. ఒక 3 వర్గాలుగా అయిపోయాయి. కిషన్ రెడ్డి గారు ఒక వర్గం లాగా, బండి సంజయ్ గారు ఒక వర్గం లాగా, ఈటల రాజేంద్ర ఒక వర్గం లాగా, ఇలా అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ అని ఒక వాదన అయితే నడుస్తుంది. ఎప్పుడు కూడా అధికారం అన్నది, ఒక పార్టీ అన్నది పదవుల కోసమే ఒక రాజకీయం అనేది నడుస్తుంది. ఎవరైనా కూడా ఒక పదవిలోకి రావాలి, ఒక బాధ్యత తీసుకోవాలి, లేదు ఒక ఎమ్మెల్యేగా గెలవాలి, ఒక ఎంపీగా గెలవాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఏ నాయకుడన్నా వస్తారు. ఏ నాయకుడికన్నా మారడానికి కూడా అది ఒక ప్లాట్ఫామ్. సో అట్లాంటి రాజకీయ పార్టీలు అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంత లోపల కొమ్ములాట అన్నది ఉంటుంది, వివక్షత అన్నది ఉంటుంది. సో వర్గపోరు అన్నది ఉంటుంది. రాజకీయం అంటేనే వర్గపోరు, కులాలు కావచ్చు, మతాలు కావచ్చు. ఈరోజు ఏ పార్టీలైనా అది సామాన్యంగా జరిగేది రాజకీయాలు. ఈరోజు బీజేపీకి కొత్తగా తీసుకొచ్చింది అయితే కాదు. సో ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు మారుతారు అన్నది అంటే ఎలక్షన్స్ వరకు అప్పుడే అన్నారు. కిషన్ అన్న ఏమన్నారంటే మేము ఎలక్షన్స్ వరకు ఉంటామన్నది మాకు తెలిసిన విషయం. సో
సో మారుతున్నారు అంటే అది కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయం ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా నాకు ఈ పదవి కావాలనేది ఉండదు. కేంద్ర నిర్ణయంలోని ఇంకా వాళ్ళు కూడా క్లారిటీ రాలేదని మేము అనుకుంటున్నాం. మాకంటే ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. ఈటల రాజేందర్ గారికి ఒక హామీ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు దాని పార్టీకి సంబంధించి. అంటే తను మంత్రి పదవి ఆశించడం, తను ఆల్రెడీ సీనియర్ లీడర్, ఎప్పటి నుంచి తెలంగాణ కోసం పనిచేస్తున్నారు, ఆయన ఆల్రెడీ మినిస్టర్ అన్ని చేస్తున్నారు. ఆయన హెల్త్ మినిస్టర్ గా మనం అన్ని కూడా ఆయన చాలా పదవులు అనుభవించి ఉన్నారు. సో తనకి ఏదైతే బీఆర్ఎస్ పెట్టినటువంటి టార్చరు, ఆయన ఒక వైకుంఠపాళి లాగా ఆయన రాజకీయం ఆడాడని కూడా మనం అనుకోవచ్చు ఈ సందర్భంలో. ఎందుకంటే ఒకనొక టైంలో ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయి మళ్ళీ ఎంపీగా గెలిచారు. అంటే ఒక మినిస్టర్ చేసిన ఒక వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఎంపీగా పోటీ చేసి అంత మెజారిటీతో గెలవడం అన్నది ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఆయన చాలా పెద్ద సాహసం చేశాడు అనుకోవచ్చు. అట్లాంటి వ్యక్తికి ఇవ్వడం అన్నది తెలంగాణలో ఏంటంటే బీజేపీ అంటే ఒక వైబ్ తీసుకొచ్చినటువంటిది. అంటే అంత సడన్ గా ఎక్స్ప్లోజ్ అయింది. ఎప్పుడు కూడా బీజేపీ ఇంత వస్తుందని చెప్పేసి అనుకోలేదు, కానీ అంత సడన్ గా ఎక్స్ప్లోజ్ అయింది తెలంగాణలో బీజేపీ. మరి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ చీఫ్ ఎవరు వస్తారనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ సత్య చౌదరి గారు. ఇది ఈరోజు సత్య చౌదరి గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఇహా టీవీ.